హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఏపీ ఉద్యోగులకి, పెన్షనర్లకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రానుందండి. ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఏపీ ఉద్యోగులకి పెండింగ్ బకాయిలకి 3,000 కోట్లు అయితే విడుదల కానున్నాయండి. ముఖ్యంగా డిఏ, పీఆర్సీ బకాయిలకు సంబంధించి ఈ బకాయిలకు 3,000 కోట్లు అయితే విడుదల కానున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ వేలం పాటలో అయితే ఈ యొక్క 3,000కి ఇంటెండ్ అయితే పెట్టడం జరిగిందండి. 3వ తేదీ అంటే నిన్నైతే పెట్టడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఆ డబ్బులు 7వ తేదీ అయితే ఏపీ ఖజానాకి అయితే రానున్నాయి. అంటే మంగళవారం రోజైతే ఏపీ ఖజానాకి 3,000 కోట్లు అయితే రానున్నాయండి. ఈ 3,000 కోట్లతో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు డిఏ మరియు పీఆర్సీ అరియర్స్ అయితే విడుదల కాబోతున్నట్టు సమాచారం. అయితే డిఏ అరియర్స్ చాలా వరకు అయితే పెండింగ్లో ఉన్నాయండి. మొత్తం ఒక 2 లక్షల నుంచి 4 లక్షల వరకు కూడా ఏపీ ఉద్యోగ పెన్షనర్లకి సీనియారిటీని బట్టి ఎక్కువ బకాయిలు అయితే రావాల్సి ఉంది. అయితే డిఏ, పీఆర్సీ మొత్తం బకాయిలు అయితే విడుదల చేయబోతున్నట్టు సమాచారం. అది మే మొదటి వారంలోనే విడుదల చేస్తున్నారన్నట్టు సమాచారం అండి. ఎందుకంటే ఎలక్షన్లు 13వ తేదీ కాబట్టి ఖచ్చితంగా ఈ మొదటి వారంలోనే విడుదలైతే కానున్నాయి. పీఆర్సీ అరియర్స్ మాత్రం ఒక 10% మాత్రమే అయితే విడుదల చేయబోతుందండి ఏపీ ప్రభుత్వం. ఇంకా డిఏ మరియు డిఆర్ అరియర్స్ మాత్రం పూర్తిగా పెండింగ్ అరియర్స్ అన్నీ కూడా జమ కాబోతున్నట్టు సమాచారం. అయితే 3,000 కోట్లు రానున్నాయి కాబట్టి ఏపీ ఖజానాకి మంగళవారం సాయంత్రం ఇట్లా రావడం అయితే జరుగుతుంది. ఇక మొత్తానికి బుధవారం నుంచి డిఏ, డిఆర్ అరియర్స్, పీఆర్సీ అరియర్స్ జమ కావడం అయితే మొదలవుతుందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.